అంబులెన్స్ లో ఓ గర్భిణి ప్రసవం జరిగింది. 2 కవలల శిశువులకు జన్మనిచ్చింది. ఈ కవలల్లో ఒక మగ శిశువుకు సిపిఆర్ చేసి శిశువును బ్రతికించారు. ఈ సంఘటన గురువారం జరిగింది. వివరాలకు వెళ్తే వికారాబాద్ జిల్లా కొల్కచర్ల మండలం ముజాయిదీపూర్ గ్రామానికి చెందిన చంద్రకళ అనే మహిళ 5వ కాన్పు కోసం తాండూరులోని జిల్లా మాతా శిశు ఆసుపత్రికి వచ్చింది. ప్రసవ పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో హైదరాబాద్లోని నిలోఫర్ రిఫర్ కు చేశారు. బషీరాబాద్కు చెందిన అంబులెన్స్ లో తరలిస్తుండగా దరూర్ సమీపంలోకి రాగానే పురటి నొప్పులు అధికం కావడంతో అంబులెన్స్ ఈఎంటీ శాంత్ కుమార్ చంద్రకళకు కాన్పు చేశారు. ఈ కాన్పులో ఆమె ఒక మగ ఒక ఆడ శిశువుకు 2 కవలలకు జన్మనిచ్చింది. అయితే మగ శిశువు ఊపిరి తీసుకోకపోవడంతో వెంటనే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ శాంత్ కుమార్ సిపిఆర్ చేశారు. శిశువు ఎదపై నొక్కి నోటి ద్వారా వాయువును పంపించారు. దీంతో బ్రతకడం జరిగింది. ఆ తర్వాత ఆమెను వికారాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లి పిల్లలు క్షేమంగా ఉన్నట్లు టెక్నీషియన్ శాంత్ కుమార్ అంబులెన్స్ డ్రైవర్ శివకుమార్ తెలిపారు. అందరూ అభినందించారు. మరోవైపు ఆసుపత్రిలో చేయని వైద్యం ఒక టెక్నీషియన్ చేయడంపై అందరూ ఆసుపత్రి వర్గాలపై విమర్శించారు. నా పేరు శాంత్ కుమార్. నేను 108లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను. ఈరోజు మాకు 12:30 హెమ్సెట్ నుంచి నీలోఫర్ రిఫర్ కేసు రావడం జరిగింది. ఆ కేసు ప్రెగ్నెన్సీ కేసు. అది మన దారూర్ మధ్యలోకి రాగానే మదర్ డెలివరీ కండక్ట్ చేశాను. దాంట్లో మేల్ బేబీ ట్విన్స్ 2 జన్మించారు, కవల పిల్లలు జన్మించారు. ఒక బేబీ మంచిగా ఉంది కానీ మేల్ బేబీ ఒకటి అన్కాన్షియస్ వెళ్ళిపోయాడు. పల్స్ లేదు, బ్రీతింగ్ కూడా ఏం లేదు, వైటల్స్ నాట్ రికార్డింగ్. దానివల్ల నేను సిపిఆర్ చేసి ఒక ప్రాణాన్ని కాపాడిన కాబట్టి థ్యాంక్ యూ. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.